మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం, నరకానికి ప్రయాణం. ఈ రోజుతో మనం ఆదికాండంలో 21 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇలాగే బైబిల్ అంతా చదివేయాలి, ఇదే మన గోల్. కార్తీక్ ఏంటి అలా లేచి ఆలోచిస్తున్నాడు? ఏమో అడుగుదాం పదా. ఏమైంది కార్తీక్, ఆలోచిస్తున్నావు? మనం ఎంతవరకు బైబిల్ నేర్చుకున్నామన్నది కాదు, మనం బైబిల్లో ఉన్న భక్తులను చూసి ఏం నేర్చుకున్నామనేదే ఆలోచిస్తున్నాం. అంటే నీ ఉద్దేశం ఏంటో క్లియర్గా చెప్పు కార్తీక్. మనం బైబిల్లో అబ్రహాం గారి గురించి చదివాము. అబ్రహాం గారు దేవునికి ఆశీర్వాదాల కోసం మొరపెట్టినట్టు మనం ఎక్కడైనా చదివామా? లేదు, చదవలేదు. అంటే అబ్రహాం గారు భక్తిని చూసి దేవుడే ఆశీర్వదించాడు, కానీ ఆశీర్వాదాల కోసం అబ్రహాం గారు బ్రతకలేదు. అవును, అబ్రహాం గారు దేవుని కోసం సొంత వాళ్ళనే వదిలేసి వచ్చాడు, బలిపీఠాలు కట్టాడు, ఇంకెన్నో చేశాడు. అలాగే దేవుని కోసం మనం కూడా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నాం. నీ ఆలోచన బాగుంది కార్తీక్, కూర్చొని ఆలోచిద్దాం పదా. కార్తీక్, నువ్వు చెప్పినట్టు మనం దేవుని కోసం ఏదైనా చేయాలి. ఈసారి క్రిస్మస్కి చర్చిలో కేకు మనమే పెడదాం. గత సంవత్సరం క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. కేకులు, డ్యాన్సులు, లైట్లు కాదు, కానీ మనలో మార్పు రావడమే నిజమైన క్రిస్మస్ అని తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నాం కాబట్టి దేవుని కోసం బ్రతకాలి. కాబట్టి మన గ్రామంలో ఉన్న పేదవారికి వారి భాషలో వాక్యం ప్రకటించి ఆహారం పంచిపెడదాం. అవును, వారి భాషలో వాక్యం చెప్పాలంటే మన చర్చి నుండి అశోకనే చెప్పగలరు. ఈ విషయాన్ని రేపు అశోకన్యకి తెలియజేద్దాం. మనం భోజనం పెడదాము, అన్నయ్య వాక్యం అందిస్తారు. రేపు అన్నయ్యకి ఈ విషయం తెలియజేద్దాం. వందనాలు అమ్మగారండి. వందనాలు నాన్న, రండి కూర్చోండి. ఏమైనా పని మీద వచ్చారా? అమ్మగారండి, ఈ సంవత్సరం యమనస్తులని మేము కొత్త ఆలోచనతో వచ్చామండి. మీతోనూ పాస్టర్ గారితోనూ చెప్పాలని వచ్చామండి. సరే నాన్న, ఒక నిమిషం ఆగండి, 5 గంటలు పిలుస్తాను. ఏమండి, మన చర్చి పిల్లలు వచ్చారు, మాట్లాడటానికి ఒక నిమిషం రండి. సరే, వస్తాను పద. వందనాలు నాన్న. వందనాలు అయ్యగారు. వందనాలు అయ్యగారు. వందనాలు నాన్న. అయ్యగారండి, మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25కి గ్రాండ్గా క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కానీ మన గ్రామంలో ఉన్న అన్యులకి సువార్త ప్రకటించట్లేదు కదండి. అందుకే మన గ్రామంలో ఉన్న పేదవారికి వాక్యం అందించి భోజనం పెట్టాలనుకుంటున్నాం అయ్యగారండి. అలాగే, మంచి పని. మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది, మీరు చేయండి. థ్యాంక్ యూ అయ్యగారు. మాదొక విన్నపం. ఏంటి నాన్న, చెప్పండి. అశోకన్య వాక్యం చెప్పాలని మా తరపున తెలియజేయండి అయ్యగారు. సరే నాన్న, మీ మాటగానే తెలియజేస్తాను. తప్పకుండా అశోక్ బాబు వస్తారు. కాఫీ తీసుకోండి నాన్న. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ అమ్మగారు.
థ్యాంక్ యూ అమ్మగారండి. సరే నాన్న, ఈ సంవత్సరం మీ ఆలోచన చాలా బాగుంది. పేదలకు సువార్త చెప్పాలనుకుంటున్నారు కనుక దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అమ్మగారండి, వాక్యంతో పాటు భోజనం కూడా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి భోజనం విషయంలో మీ సహకారం మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. అలాగే నాన్న, మీకు కోరినట్టు నేను సిద్ధం చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. పర్వాలేదు నాన్న. సరే అయ్య గారు, ప్రార్థన చేయండి, మేము వెళ్ళొస్తాము. అలాగే నాన్న, ప్రార్థన చేస్తాను. వందనాలు నా రాజేష్. భోజనం సిద్ధం చేసాము. మీరు త్వరగా వస్తే భోజనం పార్సిల్లో ప్యాక్ చేద్దాం నాన్న. ఇంకా పని మీదే ఉంది. దేవుని పనిని కష్టము అయినా ఇష్టముగానే చేయాలి. ఆయన పనిలో మనముంటే మన పనిలోన ఆయన ఉంటాడు. సక్రియలను చేయాలి జీవితాంతము. సువార్తను చెప్పాలి మనుషులందరికీ. దేవుని పనిలో నువ్వు ముందుంటే ఆ దేవుడు నీ వెనుకే ఉండి నడిపిస్తాడు. దేవుని పనిని కష్టము అయినా ఇష్టముగానే చేయాలి. ఆయన పనిలో మనం ఉంటే మన పనిలోన ఆయన ఉంటాడు. क्या आपको मेरा भाषा समझते हैं? आप समझ रहे हो? इस दुनिया में पक्षियों जी रहा है, इस दुनिया में जानवरों भी जी रहा है, इस दुनिया में पानी में मछलियों भी जी रहा है. समझ ले लो. पक्षियों से, जानवरों से, मछलियों से भी मनुष्य का जन्म बहुत अच्छी जन्म है. इतना मनुष्यों का अच्छी जन्म, महान जन्म मनुष्यों को किसने दे दिया? मनुष्यों का बहुत महान जन्म किसने हमको दे दिया? कुत्ते का जन्म को देखो, काली जाता आता रहता है, गांव में घूमता रहता है. लेकिन आदमी सबसे बात करता है, सबको देखता है, सारा काम करता है, सभी मामलों में बुद्धिमान से व्यवहार करता है. बैलगाड़ी बारी में एक बार सोचो. बैलगाड़ी पर आदमी बैठता है, बैलगाड़ी पर हम बैठता है. क्या बैल मनुष्यों पर बैठता है? नहीं. क्या बैल का जन्म महान है? क्या मनुष्यों का जन्म महान है? आप बताओ. क्या मनुष्यों का जन्म अच्छी है? क्या बैल का जन्म अच्छी है? मनुष्यों का जन्म ही अच्छी है. इतना मनुष्यों का महान जन्म ईश्वर ने मनुष्यों को दे दिया.
माँ का गर्भ में 9 महीने आदमी निर्माण तैयार हो रहा है। समझ हो रहे ना? इतना 9 महीने का काम क्या आई कर दिया? 9 महीने का काम क्या पापा कर दिया? गर्भ में 9 महीने का काम क्या डॉक्टर ने कर दिया? नहीं, वो डॉक्टर का काम ना ही, माँ का काम ना ही, पापा का काम भी ना ही। किसने कर दिया? मनुष्यों का आंखों को कौन दिया? मनुष्यों का नाक को कौन दिया? मनुष्यों का हाथों को कौन दिया? मनुष्यों का पैरों को कौन दिया? इतना बहुत महान जन्म ईश्वर ने मनुष्यों को दे दिया। एक बार सोचिए, हम सब किसके लिए जीना चाहिए? हम किसके लिए जी रहा है? पति तो पत्नी के लिए जीता है। बचपन से हम लोग पापा के लिए, माँ के लिए जी रहा है। लेकिन आदमी को कितना साल रहता है, उतना साल भगवान के लिए, ईश्वर के लिए जीना चाहिए। ईश्वर को प्रार्थना करना चाहिए, ईश्वर पर विश्वास करना चाहिए। ईश्वर मतलब कौन है? ईश्वर मतलब कौन है? ईश्वर। आप सब ध्यान से एक बार सुन लो। क्या पत्नी के लिए पति ईश्वर है? नहीं। क्या पानी में मच्छी ईश्वर है? नहीं। क्या आदमी को पेड़ ईश्वर है? नहीं। आदमी के लिए पृथ्वी ईश्वर है? नहीं। सब मनुष्यों को एक ही ईश्वर रहता है। वही ईश्वर हमको फादर होता है, पापा होता है, बाप होता है। वो पापा के पास से इस दुनिया को यीशु मसीह आ गया। हम सबों का पापों के लिए उनका रक्त, क्या बोलने का, उनका लहू कौन दिया? यीशु मसीह, यीशु प्रभु ने दे दिया। यीशु मसीह हम पापों के लिए उनका प्राण दे दिया। हम यीशु प्रभु पर विश्वास करते हैं तो वह हमारे पापों को क्षमा कर देंगे। यीशु मसीह हमारा पापों को पूरा माफ करता है। इस दुनिया में सब लोग पापों कर रहा है, झूठ बोल रहा है, चोरी कर रहा है, गलती बातों भी बात कर रहा है। कितना पापों को मनुष्यों ने किया? बहुत पापों को मनुष्यों ने किया। बचपन से 70 साल तक, 60 साल तक, 80 साल तक बहुत पापों को मनुष्यों ने किया। इतना पापों को माफ करने के लिए हम के लिए यीशु मसीह ने आ गया। यीशु मसीह ने हम के लिए उनका प्राण दे दिया, उनका ताकत दे दिया, उनका लहू दे दिया। उनका नाम में प्रार्थना करते हैं तो पिता परमेश्वर हमको आशीर्वाद देता है। यीशु मसीह में विश्वास करते हैं तो स्वर्ग जाने का मौका मिलता। పేదల కోసం ఆహారం పంచిపెట్టుటది ధర్మమేగా. ఆత్మల కోసం వాక్యమును అందించుట అది మేలే కదా. నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించమని దేవుడే చెప్పాడు. విరమించటమంటే ఆత్మలను రక్షించటమని కూడా చెప్పాడు. సువార్త చెప్పటం నీ వంతైతే దారిని చూపడం దేవుని వంతు. దేవుని పనిని కష్టము అయినా ఇష్టముగానే చేయాలి. ఆయన పనిలో మనముంటే మన పనిలోన ఆయన ఉంటాడు. సక్రియలను చేయాలి జీవితాంతము. సువార్తను చెప్పాలి మనుషులందరికీ. దేవుని పనిలో నువ్వు ముందుంటే ఆ దేవుడు నీ వెనుకే ఉండి నడిపిస్తాడు. దేవుని పనిని కష్టము అయినా ఇష్టముగానే చేయాలి. ఆయన పనిలో మనం ఉంటే మన పనిలోన ఆయన ఉంటాడు. దేవుని పనిని కష్టము అయినా ఇష్టముగానే చేయాలి. ఆయన పనిలో మనం ఉంటే మన పనిలోన ఆయన ఉంటాడు.
బ్రదర్, ఈ పత్రిక చదవండి, దీనిలో ఉన్న విషయాలు గ్రహించండి. అన్న ఈ కరపత్రాన్ని చదవండి, ఇందులో ఉన్న అర్థాలని గ్రహించండి. అరే పండు, ఏముందో చదువు. క్రీస్తు మతం కాదు, పరలోకానికి మార్గము. క్రీస్తు మతం అంటున్నారు. మతం కాదు, మనకు బ్రతుకు మార్గాన్ని చూపించిన వాడు, భూమిలో నుండి వరి ధాన్యాలను పుట్టించిన వాడు, మనం తినే పండ్లు, కాయలు, చేపల్ని, పక్షుల్ని మన కోసం చేసిన వాడు. యేసు మతం కాదు, అన్నీ ఇచ్చి. అదంతా కాదు కానీ దీన్ని బట్టి ఏం అర్థమైందిరా పండు? నాకేం అర్థమైందంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మనకు అర్థం అవ్వాల్సింది అది కాదురా. మరి ఇంకేం అర్థం కావాలి మనకి? వాళ్ళ మూర్ఖత్వం మనకు అర్థం కావాలి. వాళ్ళ మూర్ఖత్వం అంటే ఏమిటి? మరి లేని దేవుణ్ణి ఉన్నాడని చెప్పటం మూర్ఖత్వమా, వివేకమా? అదిగో వస్తున్నారు కదా, వారినే అడుగుదాం, దేవుడు ఉన్నాడంటారో లేడంటారో. సరే పద వెళ్దాం, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. ఒరే గొడిపెట్టెళ్ళారా, అతను ఎవరో మనల్ని పిలుస్తున్నట్టున్నారు. మిమ్మల్ని పిలుస్తున్నా. గొర్రెబిడ్డలని పిలుస్తున్నారంటే అతను ఎవరో మరి. దేవుడే లేనప్పుడు దేవుడు ఉన్నాడని ప్రకటిస్తున్నారు ఎందుకురా? అతను ఖచ్చితంగా హేతువాదే. పదండి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. ఆగండి. ఉన్న దేవుడు ఉన్నాడని చెప్పడానికే మనం ఉన్నాం. దేవుడు ఉన్నాడని చెప్పలేనప్పుడు మనమున్నా లేనట్టే. వచ్చారు కదా, అడిగిప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పడం మూర్ఖత్వము, వివేకము? దేవుడు ఉన్నాడని చెప్పడానికి సిగ్గులేదు. కనిపించని వాడు ఉన్నాడని చెప్పి కనిపించే మనుషుల్ని మోసం చేయకండి. మనం నిత్యం నీళ్లు తాగుతాం కదా, నీటిలో ఉండే మూలకాలేంటో మీకు తెలుసా? తెలుసు, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు వస్తుందని తెలుసు. అంటే ఎవరో శాస్త్రవేత్త నీటి మీద పరిశోధించి కనిపించని 2 మూలకాలు ఉన్నాయని చెబితే మనం నమ్ముతున్నాం. అలాగే కనిపించని దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చెప్పారు. కనిపించని ఆ దేవుణ్ణి మేము నమ్ముతున్నాం, అదే మీకు ప్రకటిస్తున్నాం. కనిపించని దేవుని గురించి స్పష్టమైన వివరణ బైబిల్లో ఉంది, చదివి గ్రహించండి. ఈ మత పుస్తకాన్ని నేను చదవటమా? ఈ కథల పుస్తకాన్ని నేను చదవటమా? అది జరగని పని, కళలో కూడా జరగని పని. రే ఇంతకీ నువ్వెవరు? మీకు మాకు సంబంధం ఏంటి? నువ్వెవరో నాకు తెలియదు, నీ పక్కన వారెవరో నాకు తెలియదు, కానీ ఈ బైబిల్ మాత్రం నాకు తెలుసు. ఆహా, బైబిల్ కథలు నీకు కూడా వచ్చనమాట. మీరు అనుకున్నట్టు ఇది కథల పుస్తకం కాదు, మనిషి బ్రతుకుకు పరమార్థాన్ని తెలిపే గ్రంథం. ఈ గ్రంథం చెప్పని విషయం అంటూ ఏదీ లేదు. అయితే మచ్చికి ఒక విషయం చెప్పు, మీ బైబిల్ ఎంత గొప్పదో. మరి మీ బైబిల్ ఎంత గొప్పదో మేము తెలుసుకోవాలి కదా. ఒక విషయం ఏంటి, చాలా విషయాలు ఉన్నాయి. ఈ సమాజంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని,
హత్యలు అఘాయిత్యాలు జరుగుతున్నాయని, దోపిడీలు దౌర్జన్యాలు ఆగడం లేదని, సమాజాన్ని సంస్కరించడానికి దేశాల్లో రాజ్యాంగాలు వచ్చాయి. ఆ రాజ్యాంగాలను అమలుపరచడానికి ఎన్నో న్యాయస్థానాలు వచ్చాయి. ఆ న్యాయస్థానంలో న్యాయమూర్తుల ద్వారా ఎన్నో శిక్షలు వచ్చాయి. కానీ పాపాన్ని మాత్రం ఎవరూ అరికట్టలేకపోతున్నారు. పోలీసు వ్యవస్థలో కోర్టులు, జైళ్ళు ఇంకా రోజురోజుకి పెరిగిపోతున్నాయి, కానీ నేరాలు మాత్రం ఆగటం లేదు. ఎందుకంటే నేరాలు ఎందువలన జరుగుతున్నాయి సమాజానికి తెలియలేదు. నేరాలకు మూలం తెలపగలిగిన గ్రంథం ఈ బైబిలే. బైబిల్ ఏమని చెప్పిందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అంటే సమాజంలో నేరాలు జరగడానికి కారణం మనిషి ఆలోచనలు. నేరాలు జరగకూడదని నేరస్తులను ఆపాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. కానీ నేరాలకు కేంద్రస్థానమైన మనిషి మనసు మార్చగలుగుతుంది ఈ బైబిల్. అంటే గొప్ప పుస్తకం అన్నమాట మీ బైబిల్. ఒక విషయాన్ని బట్టి నువ్వు బైబిల్ గొప్పదని అంటే, అందులోని విషయాలన్నీ నీకు తెలిస్తే బైబిల్ని విడిచిపెట్టలేవు, హత్తుకుంటావు. వద్దు పండు, ఈ కథల పుస్తకం మనకు వద్దు. ఈ మృతగంధాన్ని మాకు ఇవ్వద్దు, చదవమని చెప్పొద్దు. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. మీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా? ఉన్నారు. ఆయనకు ఉన్నారు, నాకు ఉన్నారు. మనం ప్రయోజకులు అవ్వడం కోసం వారు మనల్ని కష్టపడి పెంచారు. వారు వృద్ధాప్య దశకు వస్తే మనమే వారిని పట్టించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం వారిని వదిలేయడం న్యాయమా? 100% న్యాయం కాదు. న్యాయం కాదని మీరు చెప్పారు కదా, అది మతమా? ఇది మతము కాదు, ధర్మం. అవును, కరెక్టే. ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదని ఎవరైనా చెబితే అది మతమా? తప్పు చేయకూడదని చెప్పారంటే అది ధర్మమే. మంచి మాటలు చెబితే అది మతం కాదు, ధర్మం అని మీరు అంటున్నారన్నమాట. అవును, మంచి అంటేనే ధర్మము. మరి మంచి చెప్తే ధర్మం అని మీరు అంటున్నప్పుడు ఆ మంచి మాటలు చెప్పిన బైబిల్ని మతం అని ఎందుకు అంటున్నారు? వ్యభిచారం చేయకూడదని చెప్పింది బైబిల్, నరహత్య చేయకూడదని చెప్పింది బైబిల్, దొంగతనం చేయకూడదని చెప్పింది బైబిల్, అబద్ధం ఆడకూడదని చెప్పింది బైబిల్, మోసం చేయకూడదని చెప్పింది బైబిల్, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిందే బైబిల్. ఎన్నో మంచి మాటలు చెప్పిన ఈ బైబిల్ మతం కాదు, ధర్మం, ధర్మశాస్త్రం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప త్రిప్పమని చెప్పింది గాంధీ గారు అని మీకు తెలుసు. ఆ మాటను గాంధీ గారు చదివింది బైబిల్లోనే అని మీకు తెలుసా? మదర్ తెరిసా గారు పేదవారికి, కుష్ఠరోగులకు ప్రేమతో సేవ చేసిందని మీకు తెలుసు. అలా సేవ చేయడానికి మదర్ తెరిసా గారికి స్ఫూర్తినిచ్చింది బైబిలే అని మీకు తెలుసా? సమాజాన్ని మంచి వైపు నడిపించడానికి దేవుడిచ్చిన గ్రంథమే ఈ బైబిల్. బైబిల్ చెప్పని మంచి మాట అంటూ ఏదీ లేదు. పరిశుద్ధ గ్రంథం అని బైబిల్కి తప్ప ఏ గ్రంథానికి ఆ పేరు లేదు. ధర్మాన్ని నేర్చుకుంటారనే బైబిల్ ఇచ్చాను తప్ప మత ప్రచారం చేయడానికి కాదు. మేము గతంలో చెడ్డవారంగా బ్రతికేశాం, కానీ ఇప్పుడు మేము మంచివారంగా బ్రతకడానికి కారణం ఈ బైబిల్. ఇది పరిశుద్ధ గ్రంథం. బైబిల్ పట్టుకుని కూడా మంచిగా బ్రతకలేని క్రైస్తవులను చూసి మీకు బైబిల్ మీద ద్వేషం, అసహ్యం కలగొచ్చు. కానీ పాపం చేయమని బైబిల్ చెప్పలేదు. ఇది పరిశుద్ధ గ్రంథం. విన్నాం కదా, దేవుడు ఉన్నాడో లేడో గ్రహించాల్సింది మనమే. బైబిల్ మంచి గ్రంథం కాకపోతే క్రైస్తవులు త్యాగాలు, ధర్మాలు, సామాజిక సేవలు ఎలా చేయగలుగుతున్నారు? అంటే బైబిల్ ధర్మమే కానీ మతం కాదు. వారు ప్రకటిస్తున్న దేవుడు ఉన్నవాడే కానీ లేనివాడు కాదు. మంచిని బ్రతికించాలంటే దేవుడు ఉన్నాడనే చెప్పాలి. దేవుడు ఉన్నాడని చెప్పడమే వివేకం. బ్రదర్, బైబిల్ ఇవ్వండి, నేను కూడా చదువుతాను. నువ్వేమనుకున్నా బైబిల్ చదివి అందులో ధర్మం తెలుసుకుంటా. సమయానికి వచ్చి బైబిల్ గొప్పతనాన్ని చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. అదే ఉంది నాన్న, మనం గొప్ప చేయవలసింది దేవుణ్ణి, బైబిల్ని. మీరు దేవుని పనుల్లో ఎప్పుడూ ఉండండి, దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుంటాడు. ఇంకా మీరే ఉన్నారు, చెప్పాల్సింది చెప్పాం. ఆలోచించండి, మేము కూడా వెళ్ళిపోతున్నాం. వారు మత ప్రచారకులు కాదు, మనిషిని మార్చాలనుకుంటున్న మంచివారు. వారు కరపత్రాలు పంచుతూ నాకు కూడా ఇచ్చారు. నేను చదివి సంతోషించాను. మీరు కూడా చదవండి. నాకు టైం అవుతుంది, నేను కూడా వెళ్ళిపోతున్నాను.
అరే తమ్ముళ్ళు ఆగండ్రా. అరే తమ్ముళ్ళు, ఆ పరిశుద్ధ గ్రంథం నాకు కూడా ఇవ్వండిరా, నేను చదువుతాను. ఇదిగోండి తీసుకోండి, మీరు చదువుతానంటే మాకు సంతోషమే.